నమస్కారం, నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో హెచ్పీ బ్రాండ్ నుంచి ఒక మంచి ల్యాప్టాప్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. 35,000 బిలో ఒక మంచి ల్యాప్టాప్ హెచ్పీ బ్రాండ్ నుంచి కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. అదర్ దాన్ బ్రాండ్స్తో చూసుకుంటే కనుక హెచ్పీ నుంచి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి ల్యాప్టాప్ అండి. ఓకేనా, ఎక్సలెంట్ అనమాట. ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి, అలాగే వీడియో ఎడిటింగ్, ఓకేనా, అంటే మనకి అడాబ్ ప్రైమర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వీడియో ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్ నుంచి అయినా కానివ్వండి. అయితే మనకి ఫైనల్ కట్ ప్రో లాంటి సాఫ్ట్వేర్ని చాలామంది యూజ్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి లిటిల్ బిట్ అంటే రెండరింగ్ టైంలో లిటిల్ బిట్ ల్యాగ్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అదర్ దాన్ అన్ని సాఫ్ట్వేర్లు మీరు యూజ్ చేసుకోవచ్చు. చక్కగా పర్ఫార్మెన్స్ అయితే చక్కగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఓకేనా, అట్లాగే ఇమేజ్ ఎడిటింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మిడ్ రేంజ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి కూడా ఇది బాగా అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మనం ఇక్కడ చూద్దాము. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి విషయాలు చేరుకుంటే చాలా మంది ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. టాపిక్లోకి వెళ్తే కనుక, సో దీని మోడల్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది 15th సిరీస్ నుంచి వస్తుంది అనమాట, హెచ్పీ నుంచి. ఓకేనా, FD0129TU అని చెప్పేసి అంటారు. యూ సిరీస్లో ఏంటంటే మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా, నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను, ఇది కంటిన్యూగా మల్టీ టాస్క్లు చేసుకునే వాళ్ళకి, ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి అయితే ఒక అరౌండ్ 3 hours అయితే వస్తుంది. ఇంకా చిన్న వర్క్లు, చిన్న టాస్క్లు చేసుకునే వాళ్ళకైతే నియరెస్ట్గా ఒక 5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. వీళ్ళైతే 7 hours అని చెప్పేసి ఇచ్చారు, బట్ 5 hours వరకు మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చిన్న టాస్క్లకి. ఓకేనా, సో అట్లాగే ఇందులో మనకి 3 cells బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో వీళ్ళు 7 hours టైం అయితే ఇచ్చారు, అంటే బ్యాటరీ బ్యాకప్ టైము ఒక 5 గంటల వరకు అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి కలర్స్ కూడా ఒక 3 కలర్స్ అయితే ఇచ్చారు. ఇది మనకేంటంటే న్యాచురల్ సిల్వర్ అనమాట. నాకు నచ్చింది, అందుకే దీనైతే నేను పర్చేజ్ చేశాను. ఓకేనా, సో ముందుగా మనం ఏంటంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్ ఎలా ఉంటుంది, అలాగే మెమరీ ఫీచర్స్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో మనకి ఏంటంటే i3 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇచ్చారండి. ఓకేనా, 1315U అని చెప్పేసి వేరియంట్ టైప్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందులో DDR4 8GB ర్యాము, అలాగే మనకి 512GB SSDతో మనకి ఇంటర్నల్ మెమరీతో ఈ యొక్క ల్యాప్టాప్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ అప్ టు మనకి 4.5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ క్యాచెస్ వచ్చేసరికి 10 MB ఉంటాయి. అండ్ మనకి కోర్స్ అయితే ఇందులో 6 cores అయితే ఉంటాయి అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసి ఓవరాల్గా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఓకే, అండ్ మనకి గ్రాఫిక్స్ కూడా ఇంటిగ్రేటెడ్ UHD అయితే ఉంది. ఇంటెల్ మనకి ఏంటంటే ఇందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ మనకి పూర్తిగా ఏంటంటే Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, అలాగే మనము ఇందులో స్లాట్స్ అయితే చూద్దామండి. స్లాట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఏంటంటే USB పోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. ఓకే, అండ్ పవర్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇండికేషన్ కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది, చిన్నది. ఓకే, అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక, సో మేము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక USB పోర్ట్ ఇచ్చారు. అండ్ మనకి ఏంటంటే HDMI పోర్ట్ ఇచ్చారు. Type-C పోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మైక్రోఫోన్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఓకే, మనకి ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు, అండ్ ఫ్రంట్ సైడ్ ఏం లేవు. కింద చూస్తే కనుక మనకి ఇక్కడ 2 గ్రిల్స్ అయితే ఉన్నాయి, చూసారా? ఓకేనా, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ 2 స్పీకర్స్ అనమాట. ఇందులో మనము డ్యూయల్ మోడ్ అంటే స్టీరియో సౌండ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇక్కడ గ్రిల్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి హీట్ బయటికి వెంటింగ్ అవ్వడానికి ఈ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా లుక్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా స్లిమ్గా ఉంది. ఓకే, అలాగే మనకి ఏంటంటే చాలా రిచ్గా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూడొచ్చు. చివర్లో మనకి కార్నర్స్ అన్నీ కూడా, ఎడ్జెస్ అన్నీ కూడా రౌండెడ్ ఎడ్జెస్ ఇచ్చారు. సో ఇదొక ప్లస్ పాయింట్, మనకి చాలా బాగుంది. ఓకేనా, ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. హెచ్పీ లోగో కూడా మీరు ఎంత ప్రీమియం ఉందో చూడొచ్చు. ఓకే, సో స్టైలిష్గా కూడా ఉంది ల్యాప్టాప్. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ మనకి డిస్ప్లే, దీనికి సంబంధించిన ఆడియో ఫీచర్స్ ఎలా ఉంటాయంటే కనుక, దీని డిస్ప్లే వచ్చరికి మనకి 15.6 inches డిస్ప్లే, 1920x1080 పిక్సెల్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫుల్ HD డిస్ప్లే అండి ఇది. మైక్రో ఎడ్జ్ అండ్ యాంటీ గ్లేర్ అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే 250 nits అండ్ 62.5 sRGB స్క్రీన్ టైప్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, యాంటీ గ్లేర్ స్క్రీన్ ఇదంతా టోటల్గాను. ఎక్కడ కూడా మనకి ఏ లైట్ కూడా పడినా సో మనకి గ్లేరింగ్ అయితే ఉండదన్నమాట. ఇందులో స్పీకర్స్ ఉంటాయి, డ్యూయల్ స్పీకర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత ముందు చూపించాను. ఓకేనా, అలాగే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అరే డిజిటల్ మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట.
ఓకేనా, అది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. అండ్ ఇందులో మనకేంటంటే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. ఓకే, సో దీని వెయిట్ వచ్చేసరికి మనకి అరౌండ్గా 1.60 kgs అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే మీరు పైన చూసినట్లయితే మనకి కెమెరా 1080 HD కెమెరా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, 1080తో. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఒక షట్టర్ కూడా ఇచ్చారండి, కెమెరా షట్టర్. ఇది ప్రైవసీ సంబంధించింది. సో అంటే మనము ఏదేదో వెబ్సైట్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం కదా, సో హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి. అలాంటప్పుడు మనకి కెమెరా అనేది ఓపెన్ కాకుండా మనం షట్టర్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇందులో మనకి డ్యూల్ మైక్స్ ఇచ్చారు కదా, మీరు చూడొచ్చు. ఇక్కడ 2 హోల్స్ అయితే ఉంటాయి అనమాట, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకే, సో అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో మనకి 50 నిట్స్తో వస్తుంది. ఓకేనా, 62.5% RGB టైప్ ఆఫ్ స్క్రీన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట టోటల్ కానీ. అండ్ ఇక్కడ మనకి ఈ కీప్యాడ్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా, నాయిస్ అయితే ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్. అండ్ టచ్ ప్యాడ్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో వీడియోస్ అయితే నేను ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే మనకేంటంటే కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వీడియోస్ అయితే ప్లే చేయట్లేదు. బట్ స్క్రీన్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళకి, అండ్ హెవీ టాస్క్ ఇది మనకి వీడియో ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్ ఇట్లాంటివి అన్నిటికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, సో టోటల్గా మీరు చూసే కదండి ల్యాప్టాప్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి. ఇదైతే మనకి టోటల్గా 1 year వారంటీతో వస్తుందండి. సో దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మీకు ఇంతకుముందు చెప్పాను. ఓకేనా, మనకి డ్యూల్ మైక్ అయితే ఉంటుంది, కెమెరా ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుందని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పాను కదా. ఓకేనా, సో ఒక మంచి మంచి ఫీచర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మనకి అరౌండ్ ఏంటంటే ఇది ఒక 3 to 5 hours అయితే బ్యాకప్ అయితే ఉంటుంది. సో మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత 3 to 5 hours మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఫుల్ సైజ్ స్క్రీన్ అనమాట, అంటే బిజిలెస్ స్క్రీన్ అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బిజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట ల్యాప్టాప్ అంతా కూడా. ఓకే, సో దీనికి సంబంధించి లింక్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, లేకపోతే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు, మీకైతే కనిపిస్తాయి లింక్స్. వాటిని క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ని. సో ఓవరాల్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ల్యాప్టాప్ అనేది. చూసారు కదా. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. 35,000లో మాకు హెచ్పీ నుంచి ఒక మంచి ల్యాప్టాప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి చాయిస్. ఓకేనండి, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్లో ఇవ్వడం లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ అటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.